రేయ్ ఎక్కడికి వెళ్ళావు బే? అన్నా వాడు గొడవ నీకు లేదన్నా. ఏం చేసావురా అన్ని? గడపెట్టేసా. సరే నేను వెళ్ళేసి వచ్చేస్తా. అన్నా ఏమైందిరా? ఉదయం దగ్గర ఫస్ట్ టైం వెళ్తాం ఇలాగేనా? ఉండి సెట్ చేస్తా. నేనంటే ఎంత ప్రేమరా నీకు. వెళ్ళానా? హలో మిస్. బాబు ఇక్కడ ప్లేట్స్ తీసేమా. ఓ మీరు వెయిటరా? మై ఫ్రెండ్ ఆల్రెడీ గాన్ ఫర్ ఆర్డర్. ఓకే ఏమండి, ఐఎమ్ నాట్ ఎ వెయిట్ అయ్యా. అక్కడ క్రిప్స్ బాగుంటాయని తినడానికి, ఇక్కడ ఖాళీగా ఉందని కూర్చోడానికి వచ్చాను. ఓ ఐఎమ్ సారీ. ఐఎమ్ సూరజ్. వాట్? ఇందాక మీ పేరు చెప్పలేదా? ఓ ఐఎమ్ అనన్య. ఐఎమ్ సూరజ్. నైస్ మీటింగ్ యూ. ఇట్స్ ప్లెజర్ మీ. ఓకే అనన్య, ఇక్కడ ఫుడ్ బాగుంటుంది. డూ యూ వాంట్ టేస్ట్ ఇట్? ష్యూర్. ఏంటి అమ్మాయి ఎంత బాగుంది. అనన్య, మీరు చాలా అందంగా ఉన్నారు. ఓ ఇంకా ఏమేమి అనిపిస్తోంది? మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనిపిస్తుంది. వాట్? దేనికి ఇంప్రెస్? మిమ్మల్ని ఇంప్రెస్ చేయకపోతే మీ అటెన్షన్ డ్రా చేసి మీ ఫోకస్ నా మీద ఎలా ఉంచగలను? అంటే నన్ను ఇంప్రెస్ చేయబోతున్నావని నాతోనే డైరెక్ట్ గా చెప్తున్నావా? అసలు నీ కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ కాదండి, స్టంట్ లేస్తున్నా మిమ్మల్ని ఎలా అయినా పడే ఇంప్రెస్ చేయడానికి. ముందే నాకు చాలా తక్కువ టైం ఉంది. ఐ హ్యావ్ టు డూ ఇట్. ఐ కాంట్ బిలీవ్ యూ. యు ఆర్ క్రేజీ. అనన్య, నీ మొబైల్ అప్లికేషన్స్లో B612 క్యాండీ క్యామ్ లాంటి ఎలాంటి పిక్స్ ఎడిట్ చేసే అప్లికేషన్స్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అంత క్యూట్గా ఉన్నారు. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ రైట్? ఉన్నారుగా ఇద్దరు. ఫేస్బుక్లో ఏంజల్ ప్రియా, హైక్లో నటాషా. టాకటివ్, స్మార్ట్. ఎస్ ఐఎమ్. ఇప్పుడు చెప్పు, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? అస్సలు లేరు. అంటే నీలో ఆ యాంగిల్ కూడా ఉందా? చంపేస్తాను. సారీ సారీ. వాట్సాప్ మీద ఒట్టేసి చెప్పు, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? అంటే ఒక చిన్న లవ్ స్టోరీ ఉందండి. మా ఆఫీస్ కలీగ్. మా ఇద్దరు డ్రెస్ కలర్ సేమ్, బైక్ కలర్ సేమ్, మొబైల్ కూడా సేమ్, హాబీస్ సేమ్. వాట్ ఎ షేమ్ షేమ్. ఐ మీన్ టు సే సేమ్ సేమ్. మరి ప్రపోజ్ చేసావా? చేశా. మరి ఏమైంది? ఎవరిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాను. ఎవరిని? మా CEO రాకేష్ గుప్తా. వై? వాట్ హ్యాపెన్? వై అంటే నేనేమో సుగ్నా చికెన్, వాడు KFC చికెన్. నేను రోడ్ సైడ్ పానీపూరి, వాడు సెటిల్డ్ ఇన్ న్యూ జెర్సీ. నేనేమో మెట్రో బస్, వాడు ఫ్లై ఎమిరేట్స్ ఎయిర్ బస్. లాస్ట్గా పాప డొనాల్డ్ ట్రంప్ గారికి ఓటేసేసింది. ఇదే అండి నా ట్రాజిక్ లవ్ స్టోరీ. ఇది లవ్ స్టోరీ కాదు కదా, ట్రాజెడీ స్టోరీ కూడా కాదు, రైమింగ్ తప్ప స్టోరీ కూడా కాదు. సారీ. అయినా నువ్వు ఇంత అమాయకంగా హానెస్ట్గా మాట్లాడుతున్నావు కదా, అలాంటిది తను నిన్ను ఎలా వదిలేసెళ్ళింది? సూపర్ ఫీలింగ్ కదండి. లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలి. ఏ మీకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టం ఉండదా? ఇలాంటి లవ్ స్టోరీస్ అన్ని అక్కడే గొప్పగా ఉంటాయి, బయట ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. నీకు? రామాయణం. చా ఎందుకో? సీతారాముల కళ్యాణం అయిన వెంటనే సీతారాములు వనవాసంకి వెళ్ళారు. అక్కడ రావణాసుడు సీతను అపహరించాడు. అపహరించిన వెంటనే రాముడు యుద్ధం చేసి సీతని తీసుకొచ్చాడు. ఎవడో వేసిన నిందకి వీళ్ళు మళ్ళీ దూరం అవుతారు.
ఇవన్నీ చూస్తుంటే వాళ్ళిద్దరు కలుసున్న ఆనంద క్షణాల కన్నా విడిపోయి బాధపడిన సిచ్యువేషన్సే ఎక్కువ. మొదటి నుంచి చూస్తే సీతారాముల మధ్యన సక్సెస్ఫుల్ లవ్ ట్రాక్ ఎక్కువగా రన్ అవ్వలేదు. కానీ ప్రపంచం అంతా వాళ్ళ ప్రేమకే దాసోహం అంటుంది. వాళ్ళ ప్రేమ కథ గురించే చాలా గొప్పగా చెప్పుకుంటుంది. అందరికి గొప్ప ప్రేమ కథ కావాలండి, కానీ సంవత్సరాల తరబడి వెయిట్ చేసి ఆ బాధని గుండెల్లో మోయడం అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు. మీరన్నట్టు ప్రేమ కథలు అక్కడే గొప్పగా ఉంటాయి, కానీ రామాయణం ఇక్కడ జరిగినంత గొప్పగా అక్కడ ఎప్పటికీ చూపించలేరు. మీరు ఎక్కువగా మాట్లాడట్లేదు, మీకు అబ్బాయిలతో ఇంట్రాక్షన్ చాలా తక్కువ అనుకుంటాను కదా. నో అలా ఏం కాదు, చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఐ హ్యావ్ బాయ్ ఫ్రెండ్. బాయ్ అఫ్ కోర్స్. వాడి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవనుకో, వాడే నా వెంట పడుతుండేవాడు. అందుకే బాయ్ ఫ్రెండ్ అన్నాను. హలో. హా, బ్యూటిఫుల్ ప్లేస్ కదా. కూల్. అనన్య, నీ నిక్నేమ్ మిన్ను కదా. హౌ డు యు నో? చికెన్ రోల్ తెలుసుగా అనన్య, అదే మిన్ను అంటామే. ఇంకా నాకు చాలా విషయాలు తెలుసు. హౌ? గివ్ మీ హ్యాండ్స్. పర్లేదు. Yeah. నో క్లోజ్ యువర్ ఐస్. చేతులతో మెత్తగా ఉన్నాయండి. ఏమైంది చెప్పు, ఏమర్థమైంది? ఎంతమంది పిల్లలు? నాకు ఆస్ట్రాలజీ తెలీదు. మరి హ్యాండ్స్ ఎందుకు చూసావు? స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ సీన్లో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు కదా, అక్కడ అడ్వాంటేజ్ ఇక్కడ తీసుకున్నా. చంపేస్తాం. ఓ సారీ 2 feet డిస్టెన్స్. ఓకే, డన్. ఓకే ఓకే ఫైన్. ఓకే, సూపర్ క్యాండిల్ కదా. వాడు మళ్ళీ వచ్చాడంటే వాడిని ఆపటం కష్టం. ముందా సోదాపి నేను చెప్పింది చెప్పు. ఓకే. ఏంటి ఓకే? అనన్య, నీతో ఒకటి చెప్పాలి. అప్పటి నుంచి నేనే కదా మాట్లాడుతుంది. కొద్దిగా సిగ్గుపడి ఏ? సిగ్గుపడా కొద్దిగా రొమాంటిక్ గా కళ్ళు పైకి లేపి గుండెల్లో సముద్రపు అలలా పొంగి గుండెల్లో సముద్ర పలలా పొంగి ప్రేమనే తీరాన్ని చేరుకున్నట్లు ప్రేమనే తీరాన్ని చేరుకున్నట్టు కంటిలో ఉన్న కనుపాపలకి కంటిలో ఉన్న కనుపాపలకి నీ చూపు తోడైనట్లు ఒంటరిగా సాగుతున్న ఒంటరిగా సాగుతున్న ఈ జీవిత పయనానికి నా ఈ జీవిత పయనానికి నీ 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 అప్ప ఎంతసేపు చెప్పరా. నువ్వన్నీ నిజాలే చెప్తున్నావని నమ్ముతున్నా. అనన్య, పురాణాలు చెప్పి ఇంప్రెస్ చేయడం, ఇలా ఫిల్మాటిక్గా ప్రపోజ్ చేయడం నాకు రావట్లేదు. నువ్వంటే చాలా ఇష్టం. నేను లైఫ్లో ఏ బాధ లేకుండా హ్యాపీగా చూసుకుంటానని ఫేక్ ప్రామిసెస్ నేను చేయలేను. నేను మనిషిని. బాధ వస్తే ఏడుస్తాను, చిరాకు వస్తే అరుస్తాను, కోపం వస్తే కొడతాను. కోపం పోయాక 1,00,000 సార్లు బ్రతిమలాడతాను. నేను అరిచి నువ్వు హట్టైన ప్రతిసారి హగ్గిచ్చి ఐ లవ్ యు చెప్పి మరి బుజ్జగిస్తాను. బాధేసిన నీ భుజాన్ని పట్టుకొని ఏడుస్తాను. ఇవన్నీ జరిగినా జరగకపోయినా చచ్చేంత వరకు వదలను. ప్రేమిస్తూనే ఉంటాను. నీ అల్లరి, నీ ఆనందాన్ని అందంగా చూసే మనసు నాకుంది. నీ మనసును అర్థం చేసుకోగలను. ఐ లవ్ యూ. టైం అవుతుంది, నేను వెళ్ళాలి.
ఛా, హలో బాబు. అమ్మాయిని కదా, మేకప్ వేసుకోవాలన్నా జడ వేసుకోవాలన్నా షాపింగ్ చేయాలన్నా టైం పడుతుంది. లైఫ్ మ్యాటర్ కదా, కొంచెం టైం పడుతుంది. అంత మాత్రానికే మొహం అలా పెట్టేసుకుంటారా అని ఈ ప్రపంచాన్ని అందంగా చూసా నీ మనసులో. నాకు కొంచెం చోటివ్వు, జీవిత ఖైదీనైపోతాను. ఓయ్ నేను హ్యాండ్ కాఫ్ చేయలేదు. నేను ఆల్రెడీ సరెండర్ అయిపోయాను.